బంగారం ధర ఇప్పుడు సామాన్యులను బెంబేలెత్తిస్తుంటే తులం బంగారం మాత్రం ఆ జిల్లాలో రాజకీయ వేడి పుట్టిస్తుంది. అధికార పార్టీ నేతలకు తలనొప్పి తెచ్చిపెడుతోంది. ఇదే కాన్సెప్ట్ ను ప్రధాన అస్త్రంగా ఎంచుకొని ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రేవంత్ సర్కార్ను ఇరకాటంలో పెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంతకీ తులం బంగారం పంచాయతీ ఎక్కడ జరుగుతోంది? నిజామాబాద్ జిల్లాలో తులం బంగారం పంచాయతీ. అధికార పార్టీపై విరుచుకుపడుతున్న ప్రతిపక్షాలు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య తులం బంగారం రగడ. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ లీడర్లు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆ పార్టీ ప్రకటించిన హామీలు కీలక పాత్ర పోషించాయి. అందులోనూ మరీ ముఖ్యంగా కళ్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం, ₹1,00,000 చెక్కుతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మహిళలు ఈ పథకం పట్ల ఆకర్షితులయ్యారు. కాంగ్రెస్ పార్టీకి భారీగా ఓట్లేశారు. దాంతో పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే అధికారం చేపట్టిన నుంచి ఇప్పటి వరకు కేవలం కళ్యాణలక్ష్మి చెక్కులు మాత్రమే ఇస్తున్నారు తప్ప తులం బంగారం ఊసే ఎత్తడం లేదు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇప్పుడు ఇదే అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రధాన అస్త్రంగా మార్చుకున్నాయి. ఈ తులం బంగారం హామీని ప్రధాన విమర్శనాస్త్రంగా ఎంచుకొని ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నేతలు అధికార పార్టీని నిలదీస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినప్పుడు 50,000 లోపు ఉన్న బంగారం ధర ఇప్పుడు 1,00,000కు చేరువైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తులం బంగారం ఇచ్చే అవకాశాలు కనిపిస్తలేవు. ఇదే అదునుగా భావించిన గులాబీ, కమలం నేతలు అధికార పార్టీ నేతలపై ఎదురు దాడికి దిగుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలో తులం బంగారంపై పెద్ద రాజకీయ యుద్ధమే నడుస్తోంది. ఇటీవల ఈ వ్యవహారం ఏకంగా లాఠీ చార్జ్ వరకు వెళ్లడం కలకలం రేపింది. కాగా నిజామాబాద్ జిల్లాలో 5 అసెంబ్లీ స్థానాలకు గాను 2 బీజేపీ, 2 కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే బాల్కొండలో మాత్రం మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 3వసారి గెలుపొంది తన స్థానాన్ని కాపాడుకున్నారు. ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కవిత తర్వాత పార్టీకి ఆయనే పెద్ద దిక్కులా ఉన్నారు. పార్టీ పరంగా నిరసన కార్యక్రమాలు మొదటి నుండి పెద్ద ఎత్తున చేపడుతూ క్యాడర్లో ఉత్సాహం కోల్పోకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. కాగా ఇటీవల బీఆర్ఎస్ పార్టీ మరింత దూకుడు పెంచింది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి తరుణంలో కళ్యాణలక్ష్మి పథకంలోని తులం బంగారం అంశం గులాబీ, కమలం శ్రేణులకు ప్రధాన అస్త్రంగా మారింది. మొదటి నుండి ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీపై ఆందోళన చేస్తున్నారు. చెక్కుల పంపిణీలో స్థానిక ఎమ్మెల్యేను పిలవాలని కాంగ్రెస్ ప్రోటోకాల్ పాటించడం లేదని ప్రశ్నిస్తున్నారు. అటు బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అధికారిక కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ అధికార పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. అందుకే ఇంతకాలం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు అధినేతలు. ఇతర నియోజకవర్గాల్లో సాఫీగా సాగినప్పటికీ బాల్కొండ నియోజకవర్గంలో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలని అధికార పార్టీ నేతలు ఆలోచనలో పడ్డారు. అక్కడ వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే, ఆయన్ను పిలవకుండా కార్యక్రమం నిర్వహిస్తే మళ్లీ తప్పులో కాలేసినట్లు అవుతుందని భావించారు. అందుకే జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావును రంగంలోకి దింపింది అధిష్టానం. అయితే బాల్కొండ నియోజకవర్గం బింగల్లో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టగా అది కాస్త రాజకీయ రచ్చగా మారింది. పోలీసుల లాఠీ చార్జ్ వరకు వెళ్లింది. వేదికపై ఏకంగా మంత్రి, మాజీ మంత్రి వాగ్వాదానికి దిగడం రాజకీయంగా కలకలం రేపింది. చెక్కుల పంపిణీ ప్రారంభం కాగానే లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చెక్కులతో పాటు ఇస్తామన్న తులం బంగారం ఏమైందని, ఆడపడుచులకు ఏం సమాధానం చెప్తారని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. దీంతో మంత్రి జూపల్లి ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. 10 ఏళ్లలో మహిళలకు బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏంటని ప్రశ్నించారు. ఇలా ఇద్దరు నేతల మధ్య మాటా పెరిగి వివాదం ముదిరింది. కార్యక్రమంలో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పర నినాదాలు చేశారు. పరిస్థితి చేయి దాటిపోతుందని భావించిన పోలీసులు లాఠీ చార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఇక లాఠీ చార్జ్ కు నిరసనగా వేముల ప్రశాంత్ రెడ్డి 3 గంటల పాటు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే కావాలని ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మంత్రి జూపల్లి బీఆర్ఎస్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజలను రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తులం బంగారం అంశం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో సెగలు పుట్టిస్తోంది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య ఘర్షణకు దారితీస్తోంది. జిల్లాలో అధికార కార్యక్రమంలో లాఠీ చార్జ్ జరగడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.